నమస్కారం. నేను రేచల్. మూవీ ఖజానా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ మీద భారీ బడ్జెట్‌తో పూర్తి ఔట్‌డోర్‌లో తీసిన మరపురాని చిత్రం 'భక్త కన్నప్ప'. బాపు గారి డైరెక్షన్‌లో వచ్చినటువంటి ఈ అద్భుత చిత్రంలో నటీనటులు నటించారనడం కంటే జీవించారనే చెప్పొచ్చు. మహాశివరాత్రి రోజున ఇప్పటికి కూడా మనలో చాలామంది ఈ చిత్రాన్ని చూస్తూనే ఉంటారు. మరి ఈ సినిమా ఎందుకంత ప్రత్యేకతను సొంతం చేసుకుంది? యెస్. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. యెస్. ఇప్పటికీ 'భక్త కన్నప్ప' సినిమా శివరాత్రి వచ్చిందంటే చాలామంది చూస్తుంటారు. కానీ ఈ సినిమా రావడానికి ముందు ఇదేదో కన్నడ మూవీ రీమేక్ అనే ఒక వాదన అయితే వినిపించింది నాకు. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు. చెప్పండి సార్. అంటే బేసిక్గా ఏమిటంటే ధూర్జటి అనే ఆయన శ్రీకాళహస్తీశ్వర మహత్యం అని ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఉన్న ఉపకథ ఉపకథ అంటే మెయిన్ స్టోరీ కాకుండా సబ్ప్లాట్ అంటారే, అలాంటి సబ్ప్లాట్ వచ్చి ఈ తిన్నడి కథ. యాక్చువల్గా ఇది చిన్న కథ. ఈ చిన్న కథని ఒక సినిమా స్టోరీగా చేయగలిగే అంత స్పాన్ లేదు దీనికి. కానీ 1950స్లో రాజ్ కుమార్ గారు బేడర కన్నప్ప అని కన్నడ సినిమా తీశారు. ఎందుకు తీశారంటే బేసిక్గా కర్ణాటకలో శివభక్తులు ఎక్కువ. అంటే వీరశైవం అనేది అక్కడ బాగా ఎక్కువ పాపులర్గా ఉన్నటువంటి మతం కదా. వీరశైవులు ఎక్కువగా ఉన్న చోట ఏమిటంటే శివుణ్ణి ఎక్కువ పూజిస్తారు. వాళ్ళ దైవం మనం కులదైవం. చాలామందికి లింగాయతులు అంటారు కర్ణాటకలో. వాళ్ళు ఏమిటంటే ఇలా జంధ్యం, బ్రాహ్మణులు జంధ్యం ఎలా వేసుకుంటారో లింగాయతులు అలాంటి జంధ్యమే వేసుకొని ఇక్కడ ఒక లింగం కట్టుకుంటారు. లింగధారణ ఉంటుందన్నమాట. ఆ లింగాన్ని అంటే వాళ్ళు శివుణ్ణి అంతగా ఆరాధిస్తారు, తమ శరీరంలో ఒక భాగంగా అన్నట్టుగా ఆరాధిస్తారు. అక్కడ కన్నడలో పాపులర్గా వినిపించే ఈ కథని బేసిక్గా కాళహస్తి తెలుగు వాళ్ళదే అయినప్పటికీ కన్నడలో పాపులర్ కాబట్టి రాజ్ కుమార్ గారు ఈ సినిమాని చేశారు. చేసిన తర్వాత దాన్నే మళ్ళీ తెలుగులో కాళహస్తీశ్వర మహత్యంగా అక్కడ హిట్టు, ఇక్కడ తెలుగులో కూడా హిట్టు. ఆయన చాలామంది డబ్బింగ్ సినిమా అనుకుంటారు, కానీ లేదు, రాజ్ కుమార్ గారు డైరెక్ట్గానే యాక్ట్ చేశారని కూడా మనకు కొన్ని పుస్తకాల్లో ఉంది. మనకి 50స్లో నిజంగా ఏం జరిగిందో క్లారిటీ లేదు దాని మీద. చాలామంది అది డబ్బింగ్ అనే అనుకున్నారు. కానీ ఆయన ఒరిజినల్గా మొదటి తెలుగు సినిమా, మళ్ళీ ఇంకెప్పుడు తెలుగు సినిమాలో నటించలేదని కూడా చెప్పుకుంటారు. సరే, ఇప్పుడు తెలుగులో ఎందుకు తీశారంటే అంటే 50స్లో వచ్చిన తర్వాత 76లో తీశారు. 76 మే వచ్చింది ఆ సినిమా. నేను చిన్నపిల్లవాడిని అనంతపురంలోని వెంకటేశ్వర థియేటర్లో 55 పైసల బెంచీలో చూశాను. 55 పైసలకి 55 పైసల టికెట్ అది. ఆ 55 పైసలు అనేది కూడా వెనక ఆనుకోవడానికి ఉండదు. పిల్లలు కాబట్టి అప్పుడు చూసేసాం, కానీ ఇప్పుడైతే ఒక క్షణం కూడా కూర్చోలేము ఆ బెంచీలో, ఎందుకంటే బ్యాక్ సపోర్ట్ లేకుండా. సరే, సినిమా ఉంటే చాలు మాకు. అది ఏమి లేదు కదా. 55 పైసలు టికెట్, 10 పైసలు మురుకు అంటారే, మనం మురుకులు కొనుక్కుంటాం, చిన్న చెక్కిలాల్లాగా ఉంటాయి అవి 10 పైసలు. ఒక 10 పైసలు చెనిక్కేయాలంటే మా మొత్తం సినిమా బడ్జెట్ ఎంతంటే 75 పైసలు. సినిమాకి పోవాలంటే 1976లో ఒక పిల్లవాడి బడ్జెట్ 75 పైసలు. రూపాయి కూడా కాదు. మళ్ళీ రూపాయికి చాలా వస్తాయి. 55 పైసలు టికెట్ తీసుకుంటే మిగిలిన 45 పైసలకి ఒక సోడా వస్తుంది, చాలా చాలా వస్తాయి. ఇప్పుడు అసలు ఏమొస్తుంది? రూపాయికే విలువ లేదు. ఈ సినిమాని కళ్ళప్పగించి చూశాను నేను. ఎందుకంటే ఆ సినిమాలో అంతటి ఇది ఉంటుంది. ఈ సినిమాను అసలు ఎందుకు తీశారు అంటే కృష్ణంరాజు గారికి ఒక పెద్ద ఎలివేషన్ ఏదో కావాలి. ఎందుకు ఎలివేషన్ అంటే ఆయన 60స్లో 65 తర్వాత వచ్చారు కదా. వచ్చిన తర్వాత కృష్ణ గారు, చంద్రమోహన్ గారు, ఆయనతో పాటు వచ్చిన సమకాలీన నటులందరూ కూడా సోలో హీరోలుగా సినిమాలు కొంత ముందుకెళ్తున్నారు. కృష్ణంరాజు గారికి ఎందుకు కరెక్ట్గా సినిమా పడలేదు. ఆయన ఎంతసేపు విలన్ గాను లేదా సైడ్ రెండో హీరో గాను ఇలా చాలా సినిమాలు చేశారు ఆయన. అంటే నేను విలన్గా చేయాలా అని కూడా ఆయన ఎప్పుడు అనుకోలేదు. బుద్ధిమంతుల్లో ఒక రకంగా విలన్ క్యారెక్టర్, దాని డైరెక్టర్ బాపు గారే. ఆయన సొంతంగా అంత మునుపు ఏమిటి ఇంటి దొంగలు అనే సినిమాలో ఆయన హీరోగా చేశాడు. హీరోగా చేసిన తర్వాత సొంతంగా బ్యానర్ పెట్టుకొని గోపీకృష్ణ మూవీస్ అని సూర్యనారాయణ రాజు గారు, అంటే వాళ్ళ బ్రదర్, ఇప్పుడు ప్రభాస్ ఉన్నారే వాళ్ళ నాన్నగారు, సూర్యనారాయణ రాజు గారి ప్రొడక్షన్లో ఈ కృష్ణవేణి అని సినిమా తీశారు. ఈ కృష్ణవేణి ఏమిటంటే అది కూడా కన్నడ డబ్బింగే. శరపంజర అనే సినిమాని పుట్టన్న కన్నడలో తీస్తే ఒక మానసిక స్థితి సరిగా లేనటువంటి కృష్ణవేణి చాలా అద్భుతమైన సినిమా అది. అలాంటి సినిమా
1974లో వచ్చిందంటే ఇప్పటికీ నమ్మశక్యం కాదు. అంటే ఒక స్త్రీ మానసిక చిత్రణని, ఒక సైకలాజికల్ థ్రిల్లర్ లాంటి సినిమాని 52 సంవత్సరాల క్రితం తీశారు. ఇప్పటికీ తీయలేకపోతున్నారు అట్లాంటి సినిమాని. బా కృష్ణరాజు, వాణిశ్రీ హీరోయిన్లు సూపర్ హిట్ ఆ సినిమా. మంచి పాటలు ఉంటాయి. మధుసూదన్ రావు గారు డైరెక్టరు. అందుకని కృష్ణరాజు గారు భక్త కన్నప్పని తీయాలి అని మధుసూదన్ రావు గారితో స్క్రిప్ట్ తయారు చేయించారు. మధుసూదన్ రావు గారి ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఏ సినిమా తీసినా కొంత అభ్యుదయ కమ్యూనిస్టు భావజాలాన్ని దాంట్లో క్రియేట్ చేస్తాడు. మీకు భక్త తుకారాం అనే సినిమాలో కూడా ఆ రకమైన డైలాగులు ఉంటాయి. భక్త తుకారాములో ఒక దొంగ భక్తుడు ఉంటాడు, నాగభూషణం. అలాంటి క్యారెక్టర్నే ఇక్కడ కూడా ఆయనే మధుసూదన్ రావు గారి క్రియేట్ చేసి ఉంటారు, రావు గోపాలరావు గారి క్యారెక్టర్. మధుసూదన్ రావు గారికి, కృష్ణరాజు గారికి ఏదో సంథింగ్ వాళ్ళ ఈగో క్లాషెస్ వల్ల ఆ సినిమా వాయిదా పడింది. బాపు గారు అంత మునుపు బుద్ధిమంతుడు సినిమాలో బాపు గారు కృష్ణరాజు గారు పనిచేశారు కాబట్టి బాపు గారు, ముళ్ళపూడి గారు వచ్చారు. ముళ్ళపూడి గారు ఈ స్క్రిప్ట్లో చేంజెస్ చేయాలి, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా నేను తీయలేని మార్పులు జరగాలంటే ఆయన డైలాగులన్నీ కొంత మార్చుకున్నారు. అంత మునుపు ఆదినారాయణరావు గారు సంగీతం ఉంటే తర్వాత ఆయన శిష్యుడే సత్యం వచ్చాడు సీన్లోకి. విఎస్ఆర్ స్వామి ఫోటోగ్రఫీ, వీళ్ళంతా వచ్చేసి ఆ సినిమాని దాదాపు 70 రోజులు అవుట్డోర్ తీశారు. ఆ రోజుల్లో 70 రోజులు అవుట్డోరు. అన్నిటికీ మించి ఏమిటంటే ఒక 15-16 లక్షలతో ఏఎన్ఆర్, ఎన్టీఆర్ గారి సినిమాలను కూడా తీస్తున్న రోజుల్లో మీరు 76లో ఒకసారి ఊహించుకోండి. హైదరాబాద్లో 15 లక్షలకి 30 ఎకరాలు వచ్చేది, ఇది నడిబొడ్డున. అంత డబ్బు విలువ. 15 లక్షలతో ఎన్టీఆర్ గారి సినిమా కూడా తీయగలుగుతున్న రోజుల్లో ఈయన 20 లక్షలు ఖర్చు పెట్టాడు దానికి. 20 లక్షలు ఖర్చు అయింది ఆ రోజుల్లో. 76లో కలర్లో ఉంటుంది సినిమా. బీభత్సమైన భారీ సెట్టింగులు ఉంటాయి. ఆ బుట్టాయిగూడెంలో అవుట్డోర్ చేశారు. మ్యాక్సిమం అవుట్డోరే ఉంటుంది ఆ సినిమా అంతా. ఇండోర్ చాలా తక్కువ ఉంటుంది. ఇంత చేస్తే ఏమిటంటే కాళహస్తిలో పెద్ద పిక్చరైజ్ చేయలేదు ఆ సినిమా. ఎందుకు చేయలేదంటే కాళహస్తి 1976 నాటికి ఒక చిన్న టౌన్గా మారిపోయింది. ఒక టౌన్లో మీకు పాతకాలం నాటి యాంబియన్స్ క్రియేట్ చేయడం కష్టమవుతుంది. షూటింగ్ కూడా కష్టమవుతుంది, ఎందుకంటే జనం వచ్చేస్తూ ఉంటారు కదా. అందుకని మేజర్ పార్ట్ అంతా కూడా అక్కడే గోదావరి జిల్లాలోనే తీసేసి అవుట్డోర్లో, కొన్ని ఇండోర్లో తీశారు. సినిమా ఏదైనా తేడా వచ్చి ఉంటే కృష్ణరాజు గారు ఆర్థికంగా దారుణమైన దెబ్బతిని ఉండేవాళ్ళు. కానీ ఈ సినిమా ఆశ్చర్యంగా బ్రహ్మాండంగా ఆడింది. అసలు భక్తి సినిమా కదా, ఎందుకు జనాన్ని పట్టుకుంది అంటే ఆ సినిమాలో ఉన్న పాటలు, ఫోటోగ్రఫీ, ఆ సినిమా కథ చెప్పే విధానము. కథ అంతా కూడా ఏమిటంటే ఒక సింపుల్గా చెప్పాలంటే 2 బ్లాక్స్. అది కథ లేదు దాంట్లో కదా. ఒరిజినల్గా దూర్జట్టి రాసిన దాంట్లో కథ లేదు. వీళ్ళు ఏం చేశారంటే ఈ కథని పార్ట్ 1, పార్ట్ 2లా చెప్పాలంటే ఒక గిరిజన గూడెంలో ఒక కుర్రాడు, ఒక అమ్మాయి ప్రేమించుకుంటారు. ఇతను దేవుణ్ణి నమ్మడు. దేవుణ్ణి నమ్మని వాడు ఆ అమ్మాయిని పోరాటంలో గెలుచుకున్న తర్వాత దేవుణ్ణి నమ్మడు కాబట్టి ఆ గూడెం వాళ్ళు బహిష్కరిస్తారు. బహిష్కరించిన తర్వాత వీళ్ళు కాళహస్తికి వస్తారు. కాళహస్తిలో ఒక దొంగస్వామి ఉంటాడు. ఆ దొంగస్వామి అమ్మాయి నీళ్ళ మీద కన్నేసి ఉండి ఆమెను వశపరుచుకోవాలని చేసే ప్రయత్నంలో ఈయన హీరో అంటే తిన్నడు అతన్ని చావబాదడంతో అతను పగబట్టి ఇతన్ని ఒక చంద్రహారం పోయిందని, ఆ గుడిలో చంద్రహారం పోయిందని ఆ కేసులో ఇరికించేసి చివరికి పార్ట్ 2లో ఏమిటంటే దేవుణ్ణి నమ్మనివాడు, దేవుడు అంటేనే నానా తిట్లు తిట్టే తిన్నడు ఆ దేవునికే పరమభక్తుడుగా మారిపోయి తన కళ్ళును కూడా ఇవ్వడం అనేది పార్ట్ 2లో ఎండ్. ఈ చిత్రం మొదట్లోనే గమనించినట్లయితే సార్, ప్రభాకర్ రెడ్డి గారి కూతురు వాణిశ్రీ గారు నీల పాత్రలో చాలా చక్కగా కనిపిస్తారు. ఆమెను సొంతం చేసుకోవడానికి జరిగే పోటీ, కృష్ణరాజు గారితో జరిగే పోటీలో మీరు గమనించినట్లయితే కళ్ళ గంతలు కట్టుకొని ఫైట్ చేయడం కత్తితోటి, ఆ శబ్దాన్ని వింటూ, అది ఆ టైంలో నిజంగా ఒరిజినల్గా తీసారా డూబా అనే తెలియదు. అసలు ఆ ఫైటింగ్ సీన్స్ చూస్తుంటే చాలా అధ్యాంతము ఉత్కంఠ రేపిస్తాయి. చూస్తున్న వాళ్ళకి ఎవరు గెలుస్తారు జీవించే చేశారు నటీనటులు. అది ఎలా సాధ్యమైంది ఆ టైంలో? ఆ ఫైట్ డూపేం లేదు. ఆ ఫైట్ చాలా ఒరిజినల్గానే శ్రీధర్కి, కృష్ణరాజు గారికి మధ్యన ఉంటుంది. శ్రీధర్ ఏమిటంటే అంతకుముందు ముత్యాల ముగ్గులు బాపు గారి సినిమాలో హీరో కాబట్టి ఈ సినిమాలో ఒక రకమైన విలన్ క్యారెక్టర్. ఆ తర్వాత ఆయనకు అలాంటి క్యారెక్టర్లు ఎక్కువ వచ్చాయి. మీకు అడవి రాముడిలో కూడా శ్రీధర్ ఇలాంటి క్యారెక్టరే వేశాడు, అంటే కొంచెం విలనీ క్యారెక్టర్ వేశాడు. ఈ పోరాటం అయిపోయి చాలా బాగా తీశారు. అది పిక్చరైజేషన్ విఎస్ఆర్ స్వామి గారు కెమెరా, ఆయనకి ఎంవి రఘు గారు, తర్వాత
గోపాల్ రెడ్డి గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ ఆయనకు అసిస్టెంట్లుగా పనిచేశారు విఎస్ఆర్ స్వామి గారికి. విఎస్ఆర్ స్వామి గారు బేసిక్గా ఆయన కృష్ణ గారి సినిమాలకు ఎక్కువ పనిచేసేవాళ్ళు. కృష్ణరాజు గారు ఏదో బాపు గారు కెమెరామెన్లు వేరే ఉండేవాళ్ళు, కానీ విఎస్ఆర్ స్వామి గారితో ఆ సినిమా కలిసి పనిచేశారు. ఆ ఫోటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఫైట్ అయిపోయిన తర్వాత ఒక అద్భుతమైన పాట ఉంటుంది, చాలా ఖర్చుతో చాలామంది డ్యాన్సర్లతో ఆ పాటను తీశారు. ఏమిటి ఆ పాటకి ఇన్స్పిరేషన్ అంటే, పాత సినిమా చంద్రలేఖ అని ఒక తమిళ సినిమా ఉంది. చంద్రలేఖ అనే తమిళ సినిమాలో విపరీతంగా ఆ రోజుల్లో ఆకర్షించిన విషయం ఏమిటంటే ఈ డ్రమ్స్ డ్యాన్స్. ఈ డ్రమ్స్ మీద మనుషులు నిలబడి, డ్యాన్సర్లంతా నిలబడి డ్యాన్స్ చేసేది ఆ రోజుల్లో చాలా అద్భుతం. ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్లో చూస్తే కూడా ఆ డ్యాన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తీసి ఉంటారు వీళ్ళు అంటే, దాదాపుగా 80 ఏళ్ల క్రితం ఆ డ్యాన్స్ని ఎలా తీసి ఉంటారు అని మనకి ఇప్పటికి కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఎంత పర్ఫెక్ట్గా చేస్తారో వీళ్ళు నేర్చుకొనే ఖచ్చితంగా ఆ సీన్లో యాక్ట్ చేస్తారేమో అంతే కదా, కదా, వితౌట్ ప్రాక్టీస్ లేకుండా బాడీ చేయలేరు. రిహార్సల్ చేస్తేనే ఆ డ్యాన్స్ అలా వస్తుంది. బా ఆ డ్యాన్సు చాలా 1976లో ఆ ఆ పాట గురించి, డ్యాన్స్ గురించి పర్టికులర్గా చెప్పుకునేవాళ్ళు. రామకృష్ణ గారు దాదాపు చాలా పాటలు పాడారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఒకటో రెండో పాడినట్టున్నారు. అంటే ఎస్పెషల్లీ ఫైటింగ్ సీన్స్కి వచ్చేసరికి స్టంట్ మాస్టర్ దగ్గర వీళ్ళు ఖచ్చితంగా ప్రాక్టీస్ ఒకవేళ అటు ఇటు అయితే ఏంటి సార్ పరిస్థితి? అది డమ్మే ఉంటాయి కదా, నిజంగా కత్తులతో కొట్లాడుకోరు కదా, అటు ఇటు అయ్యే అవకాశం లేదు. కానీ నిజంగా ఎంత న్యాచురల్గా కనిపిస్తుంటే కళ్ళకు గంతలు కట్టుకొని. స్క్రీన్ మీద అంత న్యాచురల్గా ఉంది. మామూలుగా కెమెరా ముందు యాక్ట్ చేయడానికే తడబడతాము కొన్ని సందర్భాల్లో, వాళ్ళు కెమెరా ఉందని తెలిసి కూడా ఇంత పర్ఫెక్ట్గా రావాలి కదా, ఇద్దరిది కుదరాలి కదా. బాపు గారు డైరెక్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆయన. అంటే మీరు ఆ సినిమాలో కెమెరా కూడా ఎన్ని ఎల్లు అనే పాట నిజంగా ఎన్నెల్లో తీశారేమో అనుకుంటాం, కానీ అది డేలైట్లో తీశారు. అవునా? ఆ డైలైట్ తీసిన పాట అది. అట్లనే బాపు గారు ఏమిటంటే ప్రతి ఫ్రేము కూడా చాలా జాగ్రత్తగా ఆర్టిస్ట్ పెయింటింగ్ లాగా ఆయన ముందే పేపర్ మీద గీసి చూపిస్తాడు కెమెరామెన్కి, వీళ్ళందరికీ, ఆర్టిస్టులందరికీ కూడా. ఈ షాట్ ఇలా ఉంటుంది, ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కెమెరా పెట్టాలి, ఇలా అమ్మాయి ఇలా ఇలా అట్లా. అందుకే కెమెరా అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. బాపు గారు ప్రత్యేకత ఏమిటంటే ఆయన దైవ భక్తుడు, అంటే రామభక్తుడు. ఆయన రాముడు అంటే ఆయనకు ప్రాణం. ఈ సినిమాలో శివుడి మహత్యాన్ని ఆయన తీశాడు. అంతకు మునుపు బుద్ధిమంతుడు సినిమాలో కృష్ణుడుగా శోభన్ బాబు ఉంటాడు, కృష్ణుడే వచ్చి మాట్లాడుతూ ఉంటాడు, సోషల్ సినిమా అయినా కూడా. అంటే బాపు గారు ఏదైనా ఒక భక్తి సినిమా తీయాలి అంటే తాను విపరీతంగా ఫీల్ అయ్యి తనలోనే ఆ భావోద్వేగాలు అంత ఎమోషనల్గా ఉంటేనే తీస్తారు ఆయన. బాలకృష్ణ గారితో కూడా ఈ మధ్య ఒక సినిమా తీశారు, రాముడు లవకుశ్ అనే మళ్ళీ తీశారు, అది కూడా చాలా బాగుంటుంది. అట్లనే ముల్లపూడి గారి డైలాగులు, ప్రతి డైలాగు కూడా అట్లా ఫన్ ఉంటుందన్నమాట డైలాగులు. అంటే ప్రతి అంటే చివరిలో ఆ జయమాలిని ఆ అమ్మాయి హారం తీసుకున్నప్పుడు కూడా మంచి ఫన్, అంటే చాలా షార్ప్గా ఉంటాయి డైలాగులు. జయమాలిని అప్పుడప్పుడే బాగా పాపులర్ అవుతూ ఉంది, ఆమె ఈ సినిమాలో వచ్చారు. కృష్ణరాజు గారు ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆయన సైడ్ హీరో, విలన్ క్యారెక్టర్ ఇలా లేకుండా ఆయన ఏమిటంటే ఒక రేంజ్ హీరో అయిపోయాడు. ఈ సినిమా తర్వాత 76 తర్వాత అమరదీపం వచ్చింది. అమరదీపం సూపర్ హిట్, మలయాళం నుంచి తీసుకున్నారు ఆ కథని. అలాగే కన్నడ నుంచి ఆయనకి ఎందుకు కన్నడ సినిమాల్ని మళ్ళీ తీయాలంటే బాగా ఇష్టం ఆయన కృష్ణరాజు గారికి. బడవరల్లిదల్లి పాండవురు అనే ఒక సినిమా వచ్చింది కన్నడలో, దాన్ని మన ఊరి పాండవులుగా తీశారు ఆయన. మన ఊరి పాండవులు కూడా సూపర్ డూపర్ హిట్. దాంట్లో కూడా రావు గోపాలరావు క్యారెక్టర్ హై లెవెల్లో ఉంటుంది. మన ఊరి పాండవుల్లోనే చిరంజీవి గారు మొదటిసారిగా అంటే అంతకుముందు తీశారు ఆయన, ప్రాణం ఖరీదు, పునాదిరాళ్ళు ఉన్నప్పటికీ ఫోకస్డ్గా అబ్బా ఎవరబ్బాయి యాక్టర్ ఇంత బాగున్నాడు, ఇంత బాగా చేస్తున్నాడు, ఇంత బాగా డైలాగ్ చెప్తున్నాడే అని అందరూ కూడా ప్రేక్షకులు ఫీల్ అయిన సినిమా ఏమిటంటే మన ఊరి పాండవులు. చిరంజీవి గారు నెక్స్ట్ లెవెల్లో ఉంటారు ఆ సినిమాలో, చిన్న క్యారెక్టర్, మళ్ళీ ఆయన ఏమి హీరో కాదు ఆ సినిమాలో. కృష్ణరాజు గారు, మురళీమోహన్ గారే మెయిన్ రోల్స్ ఉంటారు, కానీ చిరంజీవి గారు ఒక రకంగా చిన్న రోల్ అయినప్పటికీ కూడా అంత ఫోకస్డ్గా ఉంటారు ఆ సినిమా. తర్వాత కటకటాల రుద్రయ్య సినిమా తర్వాత, రంగూన్ రౌడీ, కటకటాల రుద్రయ్య, ఈ సినిమాలన్నిటి తర్వాత కృష్ణరాజు గారికి రెబల్ స్టార్ అని పేరు పడింది. ఈ భక్త కన్నప్పులో కొన్నిసార్లు నడిచేటప్పుడు, డైలాగ్ చెప్పేటప్పుడు కళ్ళు ఎక్స్ప్రెషను మనకి ఇప్పుడు ప్రభాస్ బాగా గుర్తుకొస్తుంటాడు. ప్రభాస్ వాళ్ళ పెదనాన్నలాగే కొన్నిసార్లు నడుస్తున్నట్టు ఆ కళ్ళు ఎక్స్ప్రెషన్స్ మనకి ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది. అవును.
అలాగే ఇప్పుడు రావు గోపాలరావు గారి పాత్ర గురించి మాట్లాడాలంటే ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన డైలాగ్ డెలివరీ అసలు ఎక్కడా కూడా ఆయన నిజంగా ఓన్ చేసుకొని కోపంతో వాళ్ళ కుమారుణ్ణి గద్దించడము చాలా శుతి మెత్తగా అసలు లోపలంతా కోపం ఉన్నా కూడా కొడుకే నాకు శత్రువై వచ్చాడేమో అన్నట్టుగా ఆయన అభినయము అసలు మాటల్లో వర్ణించలేము సార్. రావు గోపాలరావు గారి వాయిస్ చాలా అద్భుతమైన వాయిస్. ఆయన డైలాగ్ చెప్తే చాలా బాగుంటుంది. కానీ ఆయన్ని వాయిస్కి కూడా జగత్ కిలాడీలు అనే సినిమాలో డబ్బింగ్ చెప్పించారు. ఏమిటి ఇంత బొంగురు బొంగురుగా ఉంది మీ వాయిస్ అని. అట్లా ఉంటుంది. ఏదైనా ఒక టాలెంట్ బయటకు వచ్చే వరకు వాళ్ళని గుర్తించడం అనేది చాలా టైం పడుతుంది. ముత్యాల ముగ్గులో ఎప్పుడైతే రావు గోపాలరావు గారు ఒక హైట్స్కి వెళ్ళిపోయారో, అంటే రికార్డుల్లో ఆయన డైలాగులు రావడం మొదలయ్యిందో, తర్వాత రోజుల్లో వచ్చిన అన్ని సినిమాల్లోనూ ఆయనే టాప్. వేటగాడు సినిమాలో ఆయనే టాప్. యమగోలైతే ఇంకా ఆయన డైలాగులు మామూలుగా ఉండవు. మన ఊరి పాండవుల్లో హీరోతో సమానంగా రావు గోపాలరావు క్యారెక్టర్ ఉంటుంది. ఆయనే మొత్తం కథ నడిపిస్తూ ఉంటాడు. భక్త కన్నప్పలో కూడా రావు గోపాలరావు దొంగ స్వామిగా అది కైలాసనాథ శాస్త్రిగా యాక్ట్ చేయడం కూడా ఆయన పెద్ద ప్లస్ అయ్యాడు ఆ సినిమాకి. ఈ క్యారెక్టర్ భక్త తుకారంలో ఉంటుంది నాగభూషణంది. బహుశా దాన్ని అలాగే తీసుకున్నట్టున్నారు వి మధుసూదన్ రావు గారు. వీళ్ళు కూడా స్క్రిప్ట్ ఏం పెద్ద మార్చినట్లు లేరు. రైట్. అలాగే మేఘాల్లోంచి శివ పార్వతులు కనిపించడం ఇవన్నీ టెక్నికల్గా చూసుకున్నట్లయితే ఆ టైంలో ఇది ఎలా సాధ్యమైంది అనిపిస్తుంది. నిజంగా అలా వస్తున్నారా ఏంటి అన్న ఫీలింగ్ వచ్చేలా ఉంది ఈ సినిమా చూస్తున్నప్పుడు. 76కి టెక్నాలజీ పెరిగింది. మీకు ఈవెన్ 50s 60sలో తీసిన సినిమాల్లో కూడా ఈ టెక్నాలజీ ఉంటుంది. మాయాబజార్ కానీ, తర్వాత పాతాళ భైరవి ఇవన్నీ చూసుకున్నా కూడా ఆ మేఘాల్లో నుంచి దిగేది, మాయమయ్యేది, దేవుడు ప్రత్యక్షమయ్యేది, ఇవి చాలా అలవోకగా తీసి అంత పవర్ఫుల్ కెమెరామెన్లు ఉన్నారు ఆ రోజుకి. ఇంకోటి వాణిశ్రీ గారు చాలా అందంగా అసలు ఆమె మేకప్, ఆమె కళ్ళు, ఎక్స్ప్రెషన్ ఇంక మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె కళాభినేత్రి. ఆమెది కృష్ణంరాజు గారి సీన్స్ వాళ్ళిద్దరూ నిజంగా అంత ప్రేమికుల అన్నట్టుగా ఉంటుంది. అండ్ మెయిన్ విషయానికి వస్తే సార్, కృష్ణంరాజు గారు ఒక కోయ వ్యక్తిగా ఆయన భక్తిని చాటుకున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరు ఎలా చేసినా భక్తితో చేస్తే నేనున్నాను అని శివుడు చెప్పడము అనేది ఇక్కడ మూలం అనిపించింది. చాలామంది అంటారు కదా, అంటే మనం చూస్తూ ఉంటాము పూజలు పురస్కారాలు, శివరాత్రి రోజున ఏమీ తిన్నారు, శివుని ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదు అని. అది వాస్తవం అని సినిమాలో చూపించినట్టు అనిపించింది. శివభక్తికి ఒక టాప్ రేంజ్లో ఆయన ఎప్పుడైతే శివలింగాన్ని పెకలించాలని చూసినప్పుడు ఆ సీన్లు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక వాణిశ్రీ గారు ఏమిటంటే ఆమె 70sలో సూపర్ డూపర్ హీరోయిన్ అనమాట. ఎన్ని దసరా బుల్లోడు దగ్గర నుంచి బంగారు బాబు ఇలా ఎన్నైనా చెప్పొచ్చు. ఆమె సినిమా సూపర్ హిట్స్. 76 తర్వాత ఆమె బాపు గారితో మొదటి సినిమా ఆమెది. తర్వాత గోరంత దీపం అనే సినిమా తీశారు. 76 నుంచి 80 మధ్యన మెల్లిగా ఎవరైతే జయప్రద గారు, జయసుధ గారు, మెల్లిగా 79కి శ్రీదేవి గారు వీళ్ళంతా రావడం స్టార్ట్ అయిపోయిందో, 80s తర్వాత ఇంకా వాణిశ్రీ గారు ఇంకా సినిమాల నుంచి తప్పుకునేశారు. అంటే దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు ఆమె అద్భుతమైన నటిగా, అంటే ఏమిటి ఎమోషనల్గా యాక్ట్ చేసేది కానీ, గ్లామర్ కానీ, ఎనీథింగ్. మీకు జీవన జ్యోతి అనే సినిమా చూస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంటారు, అంత అద్భుతంగా చేశారు ఆమె. దీనికి భక్త కన్నప్పకి ఆడియోగ్రఫీకి రామనాథం అనే ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. మిగతా రాలేదు, ఆడియోకి వచ్చింది. కానీ రావు గోపాలరావు కొడుగ్గా యాక్ట్ చేసిన ఆ పాత్ర ఏదైతే ఉందో, తండ్రి చేస్తున్న మోసాల్ని ఆయన అసలు ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉంటాడు. అలాగే అమ్మ కూడా చూడండి, గృహిణి పాత్రలో తన భర్తే దైవం అన్నట్టుగా ఉన్న తనకి ఒక్కసారిగా తన భర్త నిజరూపం తెలిసేసరికి ఎక్స్ప్రెషన్స్ తోటే ఏమి డైలాగులు ఉండవు అక్కడ. చూపు ఆ పంచాయతీ ఏదైతే పెడతారో అదే ఊరి పెద్ద హారం పోయింది అని ఆమె చూపుతో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు బాపు గారు అసలు ఈ చిత్రాన్ని. ఝాన్సీ గారు చేశారు మీరు చెప్పిన తల్లి పాత్రని. సారథి గారు అంత మునుపు చాలా సినిమాలు యాక్ట్ చేసినప్పటికీ ఈ సినిమాతో ఆయనకు బ్రేక్ వచ్చింది. ఈ సినిమాతో ఆయన అందరూ గుర్తించారు, ఈయన భలే నటుడు, ఇతను భలే చేస్తాడు. ఆయన ఇంతకుముందు చేశారు చాలా సినిమాలు ఆయన. ఈ సినిమాతో ఆయనకు బ్రేక్ వచ్చింది అనమాట. రైట్. శివరాత్రి వచ్చింది అని అంటే ప్రతి ఒక్కరు ఈ మూవీని చూస్తూ ఉంటారు. ఆ తర్వాత కన్నప్ప అనే సినిమా కూడా వచ్చింది. మంచు విష్ణు గారు, మోహన్ బాబు గారు యాక్ట్ చేశారు. కానీ ఇప్పటికీ నాటికి నేటికి కూడా భక్త కన్నప్ప వచ్చిందంటే శివరాత్రి రోజున చూస్తారు. ఏమంటారు సార్, మీ దృష్టిలో ఎందుకు ఈ చిత్రాన్ని ఇంత ఆదరిస్తున్నారంటారు? అంటే మనకు దైవభక్తి అనేది అందరికీ ఉంటుంది.
కొంతమంది దైవభక్తి లేని వాళ్ళు కూడా ఉంటారు. శివుడిని ప్రేమించడము, శివుడిని భక్తులుగా ఉండడం అనేది మనకు బాగా ఇష్టం. శివుడు ఒక ప్రత్యేకమైన దేవుడు. శివుడు అంతటి ప్రత్యేకమైన దేవుడు నాకు తెలిసి ఇండియన్ మైథాలజీలో లేడు. ఎలా అంటే ఆయన గొంతులో విషం పెట్టుకొని ఉంటాడు, గరళం. నెత్తి మీద గంగమ్మ ఉంటుంది ఒకవైపు, ఇంకోవైపు చంద్రుడు ఉంటాడు. అంటే నెత్తి మీదే నీళ్లు ఉంటాయి, గొంతులో మాత్రం గరళం ఉంటుంది. అంటే సగము స్త్రీ సగం పురుషుడు అని కూడా అంటారు ఆయన్ని. అలాగే ఇక్కడ మూడో కన్ను ఉంటుంది. ఒక ప్రత్యేక అంటే పెద్దగా ఆయన దేవతా వస్త్రాలు ఏమి ఉండవు, మామూలుగా ఏదో జింక చర్మం చుట్టుకొని ఉంటాడు, శ్మశానాల్లో ఉంటాడు. అంటే అతను మరణాన్ని శాసిస్తాడు. శివుడు కాలుడు అంటారే, మరణాన్ని శాసిస్తాడు. కాబట్టి శివభక్తులకి ఈ సినిమా ఒక అద్భుతమైన సినిమాగా అయింది. తర్వాత వచ్చిన కన్నప్పలో ప్రత్యేకత ఏమిటంటే కృష్ణరాజు గారు హీరోగా చేసిన సినిమాలో ఆయన కుమారుడు కూడా తర్వాత ఎప్పుడు ఒక 45 ఏళ్ళు 50 ఏళ్ళ తర్వాత ఆయన కుమారుడు కూడా నటించాడు, అంటే ప్రభాస్ గారు. ఈ కన్నప్పలో ఉన్నారు కదా ఆయన. కాబట్టి భక్తిని బాగా అంటే జనానికి ఎమోషనల్గా తీస్తే అది ఎప్పుడు ఇప్పుడు రేపు పొద్దున వచ్చే రామాయణం కూడా కరెక్ట్గా ఎమోషనల్స్ని టచ్ చేస్తే సూపర్ హిట్. భక్తి అనేది అది ఎప్పుడూ కూడా ప్రేక్షకుడికి ఆనందాన్ని కలిగించేది. సో అందుకే ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. ఎస్. సో తెలుసుకున్నారు కదండి, మరి భక్త కన్నప్ప సినిమా యొక్క ప్రత్యేకత. చాలామంది ఇప్పటికి కూడా శివరాత్రికి చూస్తుంటారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మహాశివరాత్రికి తప్పనిసరిగా ఈ సినిమా ఒక్కసారి చూడండి. నిజంగా మనసంతా భక్తి పారవస్యంలో మునిగిపోతుంది. చూస్తున్నంతసేపు మన బాధలన్నీ కూడా గుర్తుకురావు. అంతటి గొప్ప చిత్రంగా బాపు గారు తీర్చిదిద్దారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీకేమనిపించింది ఈ ఇంటర్వ్యూ అనేది కింద కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. మరో అద్భుతమైన చిత్రంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. నమస్కారం సార్. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.